హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వీనీస్ కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనము ఏం చెప్తాము? స్టార్టర్స్ చెప్తాము. మరి అలాంటి స్టార్టర్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంత కలర్ఫుల్గా యమ్మీగా మనం స్టార్టర్స్ చేసుకోవటం నేర్చుకుందామా? మనం తినే భోజనం మన కుటుంబానికి ఎంతో ఆరోగ్యప్రదాయంగా ఉండాలి కాబట్టి మనం దాన్ని ఇంట్లోనే చూసుకోవాలి. బయట ఫుడ్ని ఎందుకు అంత ఇష్టపడుతున్నారో చూసుకొని దాన్ని మనం ఇంట్లో నీట్గా హైజీనిక్గా చేసుకోవడమే. మరి ఈరోజు స్టార్టర్స్లో మనం ఏమేం చేసాము, ఎలా చేస్తే, ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఎవరైనా ఉండాలి. ఈ చికెన్ స్టార్టర్స్ని సాస్తో, మైనీస్తో, దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ చికెన్ స్టార్టర్స్ కోసం నేను ఒక 1/2 kg తీసుకున్నానని చెప్పాను కదండి. 1/2 kg చికెన్ని ఇలా తీసుకున్న 1/2 kg చికెన్లో నేను ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మనం పెప్పర్ పౌడర్ 1 స్పూను, కారం 1 స్పూను, సాల్ట్ 1 స్పూను, పసుపు 1 స్పూను, గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఈ ఇంగ్రీడియంట్స్ తప్పితే నేను ఇంకా ఏమి వాడలేదు. ఇది కలపడానికి కార్న్ స్టార్చ్ మాత్రం వాడాను. కార్న్ స్టార్చ్ మనకి చిక్కగా రావడానికి కార్న్ స్టార్చ్ అండి. ఇవన్నీ వేసేసేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి కలిపెట్టేసేసి మ్యారినేట్ చేయండి. అన్నిటికీ ముక్కలకి ఇవన్నీ కూడా పట్టే విధంగా కలపాలి. బాగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక 1/2 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా వేసేసాను నేను. ఇవన్నీ కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి నేను. ఆయిల్లో నేను మ్యారినేట్ చేసిన 1/2 అవర్ మ్యారినేట్ చేశాను చికెన్ని. ఆ మ్యారినేట్ చేసిన వాటిలో నిదానంగా ఒక్కొక్క పీస్ని వేసుకుంటూ మొత్తం కూడా వేయంగానే అస్సలు కదిపించకూడదండి. కొంచెం సేపు వేగనివ్వాలి. ఏదైనా సరే ఆయిల్లో వేయగానే మనం కాసేపు వేగనివ్వాలండి. కదిపించకుండా ఒక 5 మినిట్స్ అయితే ఉంచేసేయాలి. దానిలోనే 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా వస్తుంది. అప్పుడు మనం నిదానంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి వీటన్నిటిని కూడా. చూస్తారు కదా, కలర్ చేంజ్ అయ్యింది. ఒక 15 మినిట్స్ అయితే పట్టింది నాకు ఇవన్నీ ఫ్రై అవ్వడానికి. నిదానంగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను నేను. వీటన్నిటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం వేరే బాండీలో కానివ్వండి, లేకపోతే దీనిలోకి ఈ ప్యాన్లోనే కాస్త ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఫైన్గా చాప్ చేసిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఫైన్గా చాప్ చేసుకోవాలి. చాలా నైస్గా చాప్ చేసుకున్నామండి ఇవన్నీ కూడా కాస్త ఆయిల్లో వేగనివ్వాలి. ఇవి వేయించుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసిన పెద్ద ఉల్లండి. నేను ఒక 2 పెద్ద ఉల్లిని తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా 2 టొమాటోస్ తీసుకున్నాను. ఇలా చాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కాస్త ఫ్రై అవ్వనివ్వాలండి. దానిలోనే కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలంటే కొంచెం మెత్తపడితే సరిపోతుంది స్టార్టర్స్కి. ఏమీ లేదండి, ఆ మసాలాల కంటే మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్న మసాలాలు వేసుకుంటేనే హెల్తీగా ఉంటుంది ఫుడ్. ఇవి కాస్త ఫ్రై అయినాక కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేశాను. ఉల్లిపాయ టమాటా కొంచెం మెత్తపడితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోనే ఒక 2 స్పూన్స్ వెనిగర్ వేసాను. వెనిగర్ వేసి 1 స్పూన్ షుగర్ కూడా వేసానండి. మన స్టార్టర్స్కి అసలైన రుచి ఇచ్చేది వెనిగర్ అండ్ షుగర్ అన్నమాట. ఇవి వేసినాక కాస్త ఫ్రై చేయాలి. వెనిగర్ వేసాను కదా, ఒక 2 స్పూన్స్ వెనిగర్ వేసాను. నెక్స్ట్ దీనిలోనే 1 స్పూన్ సోయా సాస్ వేయాలండి. అండ్ 1 స్పూన్ చిల్లీ పేస్ట్ లేదా టమాటా కెచప్ ఉంటే టమాటా కెచప్ కూడా వేయచ్చు. వీటితోటి ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేద్దాం మనం. టమాటా కెచప్ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసిన తర్వాత వీటితోటి కాస్త ఫ్రై అవనిద్దాము. కొంచెం మనకి వాటర్ కొద్దిగా ఒక చిన్న
చిన్న స్పూన్ వాటర్ వేస్తే సరిపోతుందండి. దీనిలోనే వాటర్ కూడా వేయాలి. ఒక చిన్న స్పూన్ వేస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని దీనిలో యాడ్ చేయటం. ఈ సాసెస్ అన్నిటితో పాటు కాసేపు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని, మీ దగ్గర నువ్వులు ఉంటే కనుక నువ్వులతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుందండి. నేను చేశాను, బట్ ఆ వీడియో మిస్ అయింది. ఒక 5 మినిట్స్ ఈ సాసెస్ అన్ని మనకి ఆ చికెన్ స్టార్టర్స్కి పట్టే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం సర్వింగ్ బాక్స్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, మన చికెన్ స్టార్టర్స్ రెడీ. ఇంకా కొంచెం మీ చికెన్ స్టార్టర్స్ నచ్చినట్లయితే మినీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం మీకు ఏ వంటకాలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి వీటిని ఆనియన్స్ తోటి నువ్వులతోటి గార్నిష్ చేసుకుంటే మన యమ్మీ చికెన్ స్టార్టర్స్ రెడీ. చూసారు కదా ఎలా ఉందో వీడియో. మరి మర్చిపోకుండా మినీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.